హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం అందరికీ యూజ్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ అందరికీ విషయం తెలిసేలా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే స్క్రీన్ పై చూస్తున్నాక మన టెలిగ్రామ్ గ్రూప్, ఇక్కడ బెస్ట్ డీల్స్ వస్తూ ఉంటాయి. ఇవి కనుక మీరు గ్రాప్ చేసుకుంటే చాలా మంది సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు గ్రూప్లో ఉన్నట్టయితే డైలీ ఒకసారైనా టాప్లో పిన్ చేసిన మెసేజ్ అయితే మాత్రం చెక్ చేయండి. కొన్ని ₹1 డీల్స్, కొన్ని కూపన్స్, రివార్డ్స్ అవి కూడా వస్తుంటాయి. అలాగే ఈ మధ్య అండర్ 99, అండర్ 59 ఇలాంటి కొన్ని డీల్స్ వస్తున్నాయి. అవి కూడా బాగున్నాయి. అవి కూడా మీరు గ్రాప్ చేసుకోవచ్చు. ఇక మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈ మధ్య ఫ్రీ సిలిండర్కి సంబంధించి మనీ బ్యాక్ రావడం కోసం చాలా మంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఆధార్కి లింక్ చేయడం, అలాగే ఆధార్ సీడ్ చేయడం, బ్యాంక్ అకౌంట్ డీబీటీకి ఎలిజిబుల్ అయి ఉందో లేదో చెక్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఒకే వెబ్సైట్లో మీరు మొత్తం అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కావాలనుకుంటే సీడింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్ని మార్చుకోవచ్చు. అలాగే ఆల్రెడీ సీడ్ అయిందని మీరు వద్దనుకుంటే డీసీడ్ కూడా చేయొచ్చు. అనే డీటెయిల్స్ కూడా చూద్దాం. సో వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు ఓపెన్ అయిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు. అలా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి అయినా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేయండి. మీకు ఈ విధంగా కన్జ్యూమర్ అని కనిపిస్తుంది. చూసారు కదా, ఫస్ట్ ఆప్షన్గా కన్జ్యూమర్ అని కనిపిస్తుంది. పక్కన ప్లస్ సింబల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేస్తే మీకు మరికొన్ని ఆప్షన్స్ కూడా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలోంచి ఒకటి మనకు యూజ్ అవుతుంది అనమాట. భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఉంది కదా, ఇది మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు అక్కడ ట్యాప్ చేస్తే చాలు, స్ట్రైట్ అవే మీరు పేజ్కి వెళ్ళిపోతారు. ఇక్కడే మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ చూడొచ్చు, సీడ్ చేయొచ్చు, డీసీడ్ చేయొచ్చు, అన్ని కూడా చేయొచ్చు. అయితే ఏం చేయాలన్నా మీ ఆధార్ నెంబర్ అయితే మాత్రం మీ చేతిలో ఉండవలసి ఉంటుంది. అలాగే ఓటీపీ వస్తుంది కాబట్టి ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గర ఉండవలసి ఉంటుంది. అయితే స్ట్రైట్ అవే మీరు కింద డీటెయిల్స్ అవి ఫిల్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మనకి మరికొన్ని ఆప్షన్స్ కూడా కనిపించే అవకాశం ఉంది. ఇక్కడ చిన్న యారో ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే చాలు వేరు వేరు ఆప్షన్స్ కనిపిస్తాయి. రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ అయింది ప్రస్తుతానికి. అలాగే చెక్ యువర్ సర్వీస్ స్టేటస్ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఏమైనా రిక్వెస్ట్ పెట్టినట్టయితే స్టేటస్ చూడొచ్చు. ముఖ్యంగా మీ డీబీటీ స్టేటస్ చూడడం కోసం అయితే మాత్రం ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంటుంది అనమాట. ఇది సెలెక్ట్ చేసినట్టయితే మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చెక్ స్టేటస్ దగ్గర ట్యాప్ చేయాలి. తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు యాక్చువల్ స్టేటస్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఇదంతా కంప్లీట్ చేసి అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. నేను ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను, క్యాప్చా ఎంటర్ చేశాను, తర్వాత వచ్చిన ఓటీపీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ పై గమనించినట్టయితే స్టేటస్ అంతా కూడా రావడం జరిగింది. నా ఆధార్ నెంబర్ చూపిస్తుంది. ముఖ్యంగా మ్యాపింగ్ స్టేటస్ లో ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అని ఉంది. ఎప్పుడైతే ఇది ఎనేబుల్డ్ అని ఉంటుందో, గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ మనీ ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డిసేబుల్డ్ అని ఉంటే గనక మనకి మనీ రాదు. సో అప్పుడు మీరు సీడింగ్ అది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ ఎప్పుడు సీడ్ చేసాం ఆ డీటెయిల్స్ కనిపిస్తాయి. రిక్వెస్ట్ ఎప్పుడు పెట్టాం ఆ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా కిందకి వెళ్ళి మీరు మరిన్ని డీటెయిల్స్ చూడొచ్చు. అలాగే మీ బ్యాంక్ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో బేసిక్ గా అయితే మాత్రం ఎనేబుల్ ఫర్ డీబీటీ అని ఉంటే మీకు గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్ మనీ వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఇక ఇది కంప్లీట్ అయింది కాబట్టి మరొకసారి ఇక్కడ ఉన్న యారో దగ్గర నేను ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ నేను రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మీరు గనక కొత్తగా సీడింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ పేజ్ లోకి రావాల్సి ఉంటుంది. టాప్ లో మీ ఆధార్ నెంబర్ అడుగుతారు. అలాగే కింద 2 ఆప్షన్స్ ఉంటాయి, సీడింగ్, డీసీడింగ్ అని. నాది ఆల్రెడీ సీడింగ్ చేసే ఉంది. అయినప్పటికీ మరొకసారి నేను ఇక్కడ సీడింగ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇక్కడ బ్యాంక్ నేమ్ కూడా అడగడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఫ్యూ డిజిట్స్ కనుక ఎంటర్ చేస్తే ఆ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే సీడింగ్ టైప్ లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రెష్ సీడింగ్ అని ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఏ బ్యాంక్ కూడా ఆధార్ సీడ్ చేయనట్టయితే మీరు ఇక్కడ నుంచి ఫ్రెష్ సీడింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మూవ్మెంట్ విత్ ఇన్ ద సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ ఉంది. అంటే మీకు ఆల్రెడీ ఒక బ్యాంక్ లో అకౌంట్ ఉంది, దానికి ఆధార్ సీడ్ అయ్యే ఉంది. బట్ సేమ్ బ్యాంక్ లో మరొక అకౌంట్ కి మీరు సీడింగ్ చేద్దాం అనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అని ఉంది థర్డ్ ఆప్షన్. అంటే మీకు ఆల్రెడీ ఒక బ్యాంక్ సీడింగ్ అయ్యే ఉంది, బట్ మీరు వేరొక బ్యాంక్ అకౌంట్ కి మార్చుకుందాం అనుకుంటే మీరు ఈ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి అకౌంట్ నెంబర్ అది కూడా కీ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర ట్యాప్ చేయాలి. కిందకి వెళ్ళి మరికొన్ని చెక్ బాక్స్ ఉంటే అవన్నీ కూడా చెక్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయవలసి ఉంటుంది. సో ఏం చేయాలనుకున్నా కానీ ఈ ఒక్క వెబ్సైట్ లో మీరు చేయొచ్చు. ఒకవేళ డీసీడింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సీడింగ్ కిందే మరొక ఆప్షన్ ఉంది, డీసీడింగ్ అని. ఇది సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. డీసీడింగ్ దగ్గర ట్యాప్ చేస్తే మళ్ళీ మీ బ్యాంక్ నేమ్ అడగడం జరుగుతుంది. అలాగే అకౌంట్ నెంబర్ కూడా 2 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉన్న చెక్ బాక్స్ అన్ని కూడా కీ చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ చేస్తే సరిపోతుంది. అయితే మీకు ఓటీపీ అది అడుగుతుంది. సో ఆధార్ లింక్ అయి ఉన్న ఫోన్ అయితే మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. బట్ ఇవే కాకుండా ఇక్కడ మీకు యారో కనిపిస్తుంది కదా, ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ యారో దగ్గర ట్యాప్ చేసి మీరు వేరే ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ లో గెస్ట్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ కూడా ఉంటుంది. మీరు కావాలంటే అది కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మీ ఆధార్ నెంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ కి సంబంధించిన మనీ మీ అకౌంట్ లో వస్తుందా రాదా, సీడింగ్ అయిందా లేదా అనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు ఈ ఒక్క వెబ్సైట్ నుంచే. వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.